భార్గవి మన దగ్గర ఉన్నా ఆ ముచ్చట తీరుండేది కదండి అని పదే పదే అనేదానివి కదా. అందుకే భార్గవి ప్రసవించినట్టు ఆ బిడ్డ కేక వినిపించినట్టు నీకు భ్రమ కలిగింది. నేను అవినాష్ని మాట్లాడుతున్నాను. ఒకసారి పాపకి ఫోన్ ఇస్తారా? పాప ఇంట్లో లేదండి. భార్గవి పాప కలిసి బయటికి వెళ్ళారు. ఏదో ఒకటి చేయండి నాన్న. భార్గవి మున్నిల్ని రక్షించండి. నా నోటితో నేను మీకేమి చెప్పలేను. భార్గవి మేడంకి జరిగిన అన్యాయం గురించి చెప్పలేను. అవినాష్ గారి గురించి హరిగాడేమనుకున్నాడో చెప్పలేను. చెప్పను అంటూనే మొత్తం చెప్పేశాం. ఇదంతా హరే చేయించాడని తెలుసు గాయత్రి. అలాగే వాణ్ణి ఏం చేస్తే భార్గవి మున్నీలు క్షేమంగా బయటపడతారో కూడా తెలుసు. భార్గవిని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది. ఏంటండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? ఎక్కడికెళ్తున్నారో అని అడుగుతుంటే ఏదేదో మాట్లాడుతున్నారేంటి? ఎక్కడికెళ్తున్నారో చెప్పండి. ఇంత రాత్రిపూట బయటికెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందండి? నేనెక్కడికెళ్తున్నానో నీతో చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఎక్కడికెళ్తున్నానని చెప్తే ఎప్పుడొస్తానా అని ఎదురు చూస్తాం. నేను రావటం ఆలస్యం కావచ్చు, లేదంటే 2 రోజుల తర్వాత రావచ్చు. నా కోసం ఎదురు చూస్తూ నువ్వు టెన్షన్ పడొద్దు. అయినా ఒకరి కోసం ఒకరు ఎందుకు ఎదురు చూడాలి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం ఎదురు చూస్తాను? ఏమిటండి ఈరోజు ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నారు. మీ మాటలు వింటుంటే భయం కలుగుతోంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కడికి పంపించలేనండి. మీరెక్కడికి వెళ్ళొద్దు. ఇదిగో ఈ పిరిగితనమై వద్దనేది. నేనేదో మాట వరుసకి 4 మాటలు మాట్లాడినంత మాత్రాన నేను ప్రమాదంలో ఉన్నట్టేనా? ఒక ఫ్రెండ్ ప్రమాదంలో ఉన్నాడు బోనా, నేను వెళ్ళి కాపాడాలి. నా మీద ఒట్టేసి చెప్పండి, నిజంగా మీ ఫ్రెండ్ ప్రమాదంలో ఉన్నారా, లేకపోతే మీరే ప్రమాదంలో ఉన్నారా? ఆ ఫ్రెండ్ ఎవరు? ఏ ప్రమాదంలో ఉన్నాడు? నా మీద ఒట్టేసి చెప్పండి. పిచ్చిదా, అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఒట్లతో పని గాని నిజాలు చెప్పేవాళ్ళకి ఒట్లు వేయాల్సిన అవసరమేముంది? నేను వెళ్తున్నది మనకి బాగా కావలసిన వాళ్ళు ప్రమాదంలో ఉంటే కాపాడటానికి. ఇది నిజం. ఈ రాత్రి తెల్లారితే ఎవరో ఏంటో అనేది నీకు తెలిసిపోతుంది. ముందు నన్ను వెళ్ళని. సరేనండి, మీరు అబద్ధాలు చెప్పరు కాబట్టి మీరు చెప్పేది నిజమేనని నమ్ముతున్నాను. ఒట్టేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు క్షేమంగా తిరిగొస్తానని మాట ఇవ్వండి. మోసం చేసే వాళ్ళ దగ్గర మాట తీసుకోవాలి గాని మంచి చేయటానికి వెళ్లే వాళ్ళ దగ్గర కాదు బోనా. వస్తాను. ఎక్కడ చచ్చడి అడ్డగడిదా? నేను ఇక్కడింత టెన్షన్ పడుతూ ఉంటే కనీసం ఒక్క ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా ఉండదా వీడికి? అసలు వాళ్ళిద్దరు దొరికారో లేదో. మున్ని భార్గవి నా కంట్రోల్లో ఉన్నారని చెప్పి రాజేంద్ర నాకు అప్పగించమని ఆ డాక్టర్కి చెప్పాను. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆ ఘోషకి దొరకకుండా ఆ డాక్టర్ని కలిస్తే రాజేంద్ర నా చేతికి చిక్కడు. నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? కనీసం వీడి ఫోన్లో దొరికినా బాగుండేది.
భార్గవి మున్నీలెక్కడున్నారా? భార్గవి మున్నీలెక్కడున్నారా? వాళ్ళనెందుకు బంధించావు? నేను నీ దగ్గరకొస్తే వాళ్ళని వదిలేస్తానన్నవట. ఇంకా ఏముందిరా నా దగ్గర? నా బిజినెస్, నా జీవితం అంతా సర్వనాశనం చేశావు. ఇంకా ఏం చేద్దామని నన్ను పిలిపించావు? అయినా నన్ను రప్పించుకోవడానికి ఆ పసివాళ్ళని ఎందుకురా అడ్డం పెట్టుకోవడం? వాళ్ళు ఇంకా జీవితం మొదటి పేజీల్లోనే ఉన్నారు. నేనెప్పుడో ఆఖరి పేజీలోకి వచ్చేశాను. నా కోసం వాళ్ళని ఎందుకురా బంధించడం? నీకు కావాల్సింది నేనేగా. వాళ్ళని వదిలి నన్నేం చేసుకుంటావో చేసుకోరా. వాళ్ళని వదిలేరా. ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, అష్ట కష్టాలు పడుతున్నా నీలో ఆవేశం మాత్రం అణువంతు కూడా తగ్గలేదు రాజేంద్ర. నిజానికి నీలో ఉన్న ఈ ఆవేశమే నాకు పెట్టుబడి అయింది. ఏం చేస్తే నువ్వు నా దగ్గరికి వస్తావో, ఏం చేస్తే నేను చెప్పినట్టు నువ్వు వింటావో నాకు బాగా తెలుసు. అందుకే నీకు బాగా ఇష్టమైన నీ అన్న కూతుర్ని, దాని పెంపుడు కూతుర్ని బంధించి నిన్ను బయటికి రప్పించాను. ఎలా ఉంది నా ఐడియా? అడ్డమైన పనులు చేయటం కోసం ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకునే నీదొక బ్రెయిను, దాందొక ఐడియా. రేయ్, నువ్వేదో సాధిస్తున్నాననుకుంటున్నావు, కానీ నువ్వు చేసే ప్రతి పని నువ్వెంత చేతకాని వాడివో చెప్తున్నాయిరా. నీలాంటి చేతకాని వాడితో ఎక్కువ మాట్లాడటం అనవసరం. ముందు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో చెప్పు. భార్గవి మున్నీల్ని నువ్వు వదిలేయాలంటే నేనేం చెయ్యాలో చెప్పు. చెప్తాను. నువ్వు చేయాల్సిన పని చాలా సింపుల్. ఈ మధ్య అవినాష్ మేనేజర్ రామ్దేవ్ చచ్చాడని నీకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రామ్దేవ్ని చంపింది నువ్వేనని చెప్పి పోలీసులకు లొంగిపోవాలి. అంటే నేను అనుమానించింది నిజమే. ఆ రామ్దేవ్ని నువ్వే చంపావన్నమాట. ఛీ దుర్మార్గుడు. నీ స్వార్థం కోసం ఒక అమాయకుడి ప్రాణాలు తీస్తావా? ప్రాణాలు తీసేంత తప్పతను ఏం చేశాడ్రా? ఆపు నీ ఎదవ సోది. ఇప్పుడు నీ చేత క్లాసులు పీకించుకోవడానికి, నీ చేత తిట్లు తినిపించుకోవడానికి కాదు నేను పిలిపించింది. నేను చెప్పినట్టు విని నువ్వు వెళ్ళి పోలీసులు సరెండర్ అయిపో. ఈ కేసులో వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి నేనే ఈ హత్య చేశానని చెప్పినా వాళ్ళు నమ్మరు. కానీ నమ్మించే బాధ్యత నీది. నీ పేరు మీద కేసు ఫైల్ కావాలి. వాళ్ళు నా గురించి పూర్తిగా మర్చిపోవాలి. అప్పుడే భార్గవిని మున్నీని నేను విడిచిపెడతాను. వెళ్తాన్రా. ఇప్పుడే వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోతాను. కానీ నేను లొంగిపోయిన తర్వాత భార్గవి మున్నీలు క్షేమంగా ఇంటికి చేరలేదో నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు. లాస్ట్ టైం నా భార్య అడ్డం రావడంతో నువ్వు బ్రతికిపోయావు. ఈసారి నా భార్య కాదు కదా, ఆ బ్రహ్మదేవుడే అడ్డం వచ్చినా సరే నిన్నెవరూ కాపాడలేరు. అడ్డంగా నరికేస్తాను. నేరం ఒప్పుకుని ఒకసారి ఊచలు వెనక్కి వెళ్ళాక నువ్వు నన్నేం చేస్తావు? రేపు మధ్యాహ్నంలోగా వాళ్ళని కోర్టులో ప్రజెంట్ చేస్తాను. ఏమైనా ఉంటే అక్కడే మాట్లాడుకోండి. ఉంటాను. సార్, మీరా? కూర్చోండి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? నేనొక నేరం చేశాను ఇన్స్పెక్టర్. లొంగిపోదామని వచ్చాను. మీరు నేరం చేయడమా? మీలాంటి మంచి మనిషి నేరం చేశాడంటే నేను నమ్మలేను రాజేంద్ర గారు. ఏంటి ఇన్స్పెక్టర్, మంచివాళ్ళైనంత మాత్రాన నేరం చేయకూడదని ఎక్కడన్నా రాసుందా? లేకపోతే మంచివాళ్ళకి నేరం చేసే అవకాశాలు రావనుకుంటున్నారు? నేరం చేశానని నేనే చెప్తున్నాను కదండి. ఇందులో నమ్మకపోవటానికి ఏముంది? ఓ వైట్ పేపర్ ఇవ్వండి. కానిస్టేబుల్, ఓ వైట్ పేపర్ తీసుకురా.
ఇది నా స్టేట్మెంట్. నేరం నేనే చేశానని, ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణం కూడా ఇందులో రాశాను. నన్ను అరెస్ట్ చేయండి. నన్ను అరెస్ట్ చేయండి. మీరు రామ్దేవ్ని చంపారా? నో, మీరేంటి రామ్దేవ్ని చంపడమేంటి? నేను నమ్మను రాజేంద్ర గారు. నేనే ఈ హత్య చేశానని క్లియర్గా స్టేట్మెంట్ రాసిచ్చిన నమ్మరేంటి ఇన్స్పెక్టర్? నేనే ఈ హత్య చేశాను. నేను బిజినెస్లో పతనం కావటానికి హరే కారణమని అందరూ అనుకుంటున్నారు. కానీ హరి కంటే ఎక్కువగా అవినాష్ నన్ను దెబ్బతీశాడు. ఆ పగ తీర్చుకోవటానికే నేను అవినాష్ రైట్ హ్యాండ్ అయిన రామ్దేవ్ని చంపాను. నన్ను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్. మేము నేరస్తుల్ని నిర్ధారించేది వాళ్ల మాటల్ని బట్టి కాదు రాజేంద్ర గారు, వాళ్ల కళ్లల్లో కదలికల్ని బట్టి. మీరు నేరం చేశారని మీ మాటలు చెప్తున్నాయి గాని మీ కళ్ళు చెప్పడం లేదు. మీరేదో బలమైన కారణం చేత ఈ నేరాన్ని మీ మీద వేసుకుంటున్నారు. చెప్పండి రాజేంద్ర గారు, ఏం జరిగింది? మీ పోలీసులతో వచ్చే చిక్కే ఇది ఇన్స్పెక్టర్. నేరం చేయలేదని చెప్పే వాళ్ల చేత బలవంతంగా నేరం ఒప్పిస్తారు. నేనే నేరం చేశానని చెప్తుంటే నా మాట వినిపించుకోరేంటి? నేనే ఈ హత్య చేశాను, నా మాట నమ్మండి. ఎలా నమ్మమంటారు? ఈ హత్య చేయించిందెవరో మాకు బాగా తెలుసు. నిరూపించడానికి బలమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అసలైన నేరస్తుణ్ణి వదిలేసి మీరీ నేరం చేశానని చెప్తుంటే ఎలా నమ్మమంటారు? మీలాంటి అమాయకుల్ని ఎలా శిక్షించమంటారు? నేరస్తుల్ని శిక్షించడమే కాదు, అమాయకుల్ని రక్షించడం కూడా పోలీసులుగా మా డ్యూటీ. మీరేదో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నేరాన్ని మీ మీద వేసుకుంటున్నారు. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు ఇన్స్పెక్టర్. అసలు ఏదైనా ప్రాబ్లం ఉంటే కదా మీతో చెప్పడానికి. ఎవరో నేరం చేశారని చెప్పడానికి మీ దగ్గర ఎన్నో ఆధారాలుండాలి. కానీ నేనే చేశానని నేను రాసిచ్చిన కంప్లైంట్ని మించిన ఆధారం ఇంకోటి ఉండదు. దీన్ని ఆధారంగా చేసుకుని నన్ను అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయరా? సరే, నేనే వెళ్ళి సెల్లో కూర్చుంటాను. నా మీద కేసు ఎలా పెట్టరో నేను చూస్తాను. వాట్? నిజమా? అమ్మా, నేను మాట్లాడుతున్నాను. చెప్పండి నాన్న. భార్గవి మున్నీల ఆచూకీ ఏమన్నా తెలిసిందా? లేదమ్మా. ఉన్న సమస్య నుంచి ఎలా బయటపడాలని మనం ఆలోచిస్తుంటే ఇప్పుడొక కొత్త సమస్య వచ్చి పడింది. ఏమైంది నాన్న? మీ బాబాయిని అప్పగిస్తే భార్గవి మున్నీలను హరి విడిచిపెడతాడని చెప్పాను కదా. మనం ఈ విషయాన్ని మీ బాబాయికి చెప్పకూడదనుకున్నాం. కానీ మీ బాబాయికి ఈ విషయం ఎలా తెలిసిందో ఏమో. వెంటనే హరి దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా. అక్కడ వాడేమో రామ్దేవ్ హత్యా నేరం మీ బాబాయి మీద వేసుకుంటే భార్గవి మున్నీలను విడిచిపెడతానన్నారట. మీ బాబాయ్ సంగతి నీకు తెలిసిందే కదమ్మా. మీరు ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడు. ఆ హరి చెప్పిన దానికి ఒప్పుకొని చెయ్యని నేరాన్ని తన మీద వేసుకొని పోలీసులకు లొంగిపోయాడట.
చేసి